సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ మనకి స్టిచెస్ అనేవి తిమ్మిరెక్కినట్టుగా ముళ్ళు అలా ముళ్ళు కుచ్చినట్టుగా కుచ్చుకున్నట్టు అండ్ గుంజుతున్నట్టు లాగినట్టు ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి మామూలుగా అయితే ఎన్ని రోజుల వరకు ఈ పెయిన్ ఉంటుంది అండ్ కుట్లు ఆరడానికి ఎంత టైం పడుతుంది అండ్ ఈ స్టిచెస్ మీద నొప్పి అనేది అండ్ ఒక్కొక్కసారి పర్సనల్గా మనం ఏమైనా చేసిన పనులు లేదా వాష్రూమ్ వెళ్ళినా కానీ లేదా ఎక్కడన్నా సింకు దగ్గర మనం నిలబడి గిన్నెలు తోముతున్నా కానీ పొట్ట కొంచెం తగిలిన గోడ అనేది నొప్పి అనేది వస్తూ ఉంటుంది, కొంచెం తిమ్మిరిగా కొంచెం లాగినట్టుగా ఇలా అవుతూ ఉంటుంది. సో ఈ స్ట్రెచ్ పెయిన్ అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అండ్ ఈ పచ్చి అనేది ఆరడానికి ఎంత టైం వరకు మనకి ఉంటుంది అనే దాని గురించి ఈరోజు వీడియో. ఎన్ని రోజుల తర్వాత మనం టెన్షన్ పడకుండా ఉండాలి అనే దాని గురించి టాపిక్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో మామూలుగా మనకి చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగిలి చిన్న చిన్న ఆపరేషన్లు చేసినా లేదంటే దెబ్బ అనేది తగిలి ఆరడానికే మనకి టైం అనేది పడుతూ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ దాకా అంటే ఒక 2 months 3 months వరకు కూడా నొప్పి అనేది అలానే ఉంటుంది. సో మనకి ఇంత పెద్ద ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసి స్టిచెస్ వేశారు కాబట్టి దానికి చాలా టైం పడుతుంది అనమాట. మామూలుగా నెలల్లో చెప్పాలంటే మాత్రం ఒక 18 నెలల వరకు పడుతూ ఉంటుంది. అంటే సంవత్సరం మీద 6 నెలల వరకు మనకి స్టిచెస్ అనేవి నొప్పులుగానే ఉంటాయి. అంటే అప్పుడప్పుడు తిమ్మిరెక్కినట్టు ఉండడం, మానేటప్పుడు దురదేయడము, దాని తర్వాత స్టిచెస్కి అటువైపు కానీ ఇటువైపు కానీ ఒక గడ్డ మాదిరిగా ఏదో ఉన్న ఫీలింగ్ ఉండడం, దాని తర్వాత ఆ కుట్ల మీద చీమలుగా ఏమన్నా పారాడినట్టు అనిపిస్తూ ఉంటుంది, లేదంటే గుంజినట్టుగా అనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు తిమ్మిరెక్కి మనం పొట్ట మొత్తం గోక్కోవాలనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా 1 year తర్వాత 6 months 1.5 year వరకు మనకి ఖచ్చితంగా ఈ స్టిచెస్ అనేవి ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడప్పుడు పక్కులు కూడా కడుతూ ఉంటుంది అనమాట పొట్ట మీద. సో ఎప్పుడైతే మనకి నీట్గా ఉండి ఎలాంటి లీకేజ్ అవ్వకపోతే మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. సో కొంచెం లీక్ అయ్యి లాస్ట్లో బ్లడ్ గడ్డ కడుతుంది లేదంటే వాటర్ లీకేజ్ అవుతుంది కుట్ల మించి అని అంటే మాత్రం మీరు ఒక్కసారి గైనిక్ దగ్గరికి వెళ్ళి రావాలి. అలాంటి సిమ్టమ్ ఏమీ లేదు, అక్కడక్కడ దురదేస్తుంది, గుచ్చినట్టుగా అవుతుంది, తిమ్మిరెక్కినట్టుగా అవుతుంది, చుట్టుపక్కల ఏదో గడ్డ ఉన్నట్టుగా అవుతుంది అని అంటే మాత్రం ఇది కామన్ సిమ్టమ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత మనకి దెబ్బ ఏదన్నా తగిలితేనే అంత టైం పడుతుంది అండ్ ఇంత పెద్ద ఆపరేషన్ హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. 1.5 year వరకు ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కామన్ అనమాట. 1.5 year తర్వాత కూడా మీకు ఇదే సిమ్టమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి స్కాన్కి అయితే వెళ్ళండి. స్టిచెస్ ఎలా ఉన్నాయి అండ్ స్టిచ్ టెస్ట్ కూడా ఉంటుంది మనకి, మామూలుగా లాగి చూస్తారు. సో అవన్నీ చెక్ చేసి దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ అయితే ఇస్తారు. సో ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీరు కంగారు పడి ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టాల్సిన పనేం లేదు. సో చూసారు కదా ఈరోజు వీడియో. కుట్లు తిమ్మిర్లు ఎక్కినట్టుగా అండ్ గుచ్చినట్టుగా ఇలాంటి పెయిన్ అనేది ఎప్పుడు తగ్గుతుంది అండ్ ఎందుకు వస్తూ ఉంటుంది ఇది అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.